హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో అయితే పార్ట్ 1 వ్లాగ్ వీడియో మీరు మిస్ చేస్తుంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఆ వీడియోలో మేము ఎలా కేక్ బేక్ చేసాము అండ్ లైక్ స్వీట్ కార్న్ రెసిపీ అంతా నేను అప్లోడ్ చేశాను. మీరు కానీ ఆ వీడియో మిస్ అయినంటే ఒకసారి చూడండి. సో మీకు ఈ వీడియోలో మేము ఎందుకు కేక్ బేక్ చేసామని అర్థమవుతుంది. సో మేము కూడా వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఇంకా కేక్ బేక్ అవుతుంది. సో ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాం. డాడీకి ఎట్లా హ్యాపీ బర్త్డే చెప్పేది. హ్యాపీ బర్త్డే టు యూ. డాడీకి కేక్ సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే, కేక్ సర్ప్రైజ్ ఇద్దామా? డాడీకి నైట్ చెప్పకూడదు. డాడీకి నైట్ కేక్ గురించి చెప్పకూడదు. మార్నింగ్ చెప్తాం. మార్నింగ్ చెప్తాం. డాడీకి చెప్పకూడదు నైట్ కేక్ అని. ఓకేనా? ఓకేనా బిచ్చిమా? డాడీది టుమారో హ్యాపీ బర్త్డే, ఈ రోజు కాదు. స్మెల్ అయితే సూపర్ గా ఉంది. ఇది ట్రై చేద్దాం. ఇది అయిందా లేదా చూద్దాం. ఇది ఉంటుంది ఇట్లా. బ్లెస్సీ అయితే స్టార్ట్ చేసేసింది ఇప్పుడే. హ్యాపీ బర్త్డే ప్లీజ్ డాడీకి చెప్పొద్దు బ్లెస్సీ, ఇట్స్ సర్ప్రైజ్. సో ఫైనల్ గా కేక్ రెడీ. కానీ ఇది సర్ప్రైజ్. మేము పాప చూసేసింది. ఇప్పుడు ప్రవీణ్ వచ్చినాక ఎక్కడ కేక్ అని చెప్తుందో అని మేము భయపడుతున్నాం. కానీ కేక్ అయితే సూపర్ గా ఉంది. కానీ నేను టేస్ట్ చేసేకైతే అవ్వదు. కట్ చేసినాక టేస్ట్ ఎలా ఉందని మీకు స్విగ్గీలో ఆర్డర్ చేసిన. స్విగ్గీ ఇస్ ద బెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇట్లా ఎమర్జెన్సీ టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ప్రవీణ్ వచ్చి చాలా లేట్ అవుతుంది. మా అత్త, మామ అండ్ గగన మా పిన్ని కూతురు. సో గగన అందరూ వస్తున్నారు. సో వంట చేయాలంటే ఇప్పుడు కూరగాయలు చూస్తే ఏమీ ఉండలేదు, వెజిటేబుల్స్. సో అందుకనే ఇంకా లైక్ ఆశీర్వాద్ది వీట్ ఫ్లోర్ అండ్ బీరకాయ, సొరకాయ అంట, కాకరకాయ, టమాటో, ఆనియన్స్ కూడా ఉండలేదు. ప్రవీణ్ వచ్చేటప్పుడు తెస్తానని చెప్పున్నారు. కాకపోతే ఇంకా ప్రవీణ్ వచ్చే చాలా లేట్ అవుతుందని నేను స్విగ్గీలో ఆర్డర్ చేసేస్తాను. ఇప్పుడు నైట్ కి బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ అందరూ వస్తున్నారు కదా. సో అందుకని ఇంకా అమ్మ కూడా ఉంది. సో అందుకని బీరకాయ పప్పు చేస్తున్నాను. మీకు రెసిపీ చూపిస్తాను. పాప ఈ బేబీతో ఆడుకుంటుంది. ఆ బొమ్మ అంటే పాపకి ఫేవరెట్. మేము పాపకి ఏబిసిడి చెప్పిస్తాం కదా బుక్లో. సో అది కూడా బుక్ ఎత్తుకొచ్చి పాపని రాకర్లో పండబెట్టి ఏబిసిడి అని అంతా ఎంతో ముద్దగా చెప్పిస్తుంది. చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా అమ్మ అయితే పాత్రలంతా జోడ్చి పెట్టుకునేస్తా ఉంది. సో అమ్మంటే అమ్మే అంతా చేసుకుంటుంది ఆల్మోస్ట్. నాకేం పని చెప్పదు. ఇప్పుడు బీరకాయ పప్పుకి ఫస్ట్ అయితే మనకి బీరకాయ, టమాటో, పప్పు, రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు, చింతపండు అండ్ ఉప్పు కావాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ వేసుకొనేయాలి. సో రెడ్ చిల్లీ వేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకున్నాక ఇంకా పప్పు వేసుకునేయాలి. సో పప్పు, రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలాగా వేసుకోవాలి. మనం లైక్ నార్మల్గా పప్పుచారు తెలిసి ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే యూజ్ అవుతుంది అని చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను బీరకాయ వేసుకుంటున్నాను. బీరకాయ వేసుకున్నాక ఇంకా నెక్స్ట్ టమాటో. సో బీరకాయ, టమాటో, పప్పు, రెడ్ చిల్లీ, కరివేపాకు అంతా వేసుకొని ఇంకా ఉప్పు, చింతపండు కూడా వేసుకునేసేది. వేసుకున్నాక బాగా ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం మనం దానికి ఎంత కావాల్సి వస్తుందో అంత వాటర్ వేసుకొని అండ్ విజిల్ పెట్టేయడమే. సో కుక్కర్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక ఇంకా నీళ్ళు కొంచెం ఉంచుకొని మనం ఇంకా బాగా ఎనుపుకోవాలి. నాకు పులిగూరలు అయితే ఫేవరెట్. వంకాయ పులిగూర, బీరకాయ అండ్ ఇలా పప్పు అంటే చాలా ఫేవరెట్. సో నేను బాగా తింటాను యాక్చువల్గా. మీలో ఎవరైనా అలా ఉంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య మామ వచ్చేసారు. సో పాపకి చాలా హ్యాపీ. సో ఇంకా పాపను అస్సలు పట్టేకవ్వదు. ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అది బాగా ఆడుకుంటుంది. మా అత్త అంటే చాలా ఇష్టం దానికి. సో ఎప్పుడో ఒక్కొక్క రోజు కలుస్తారు కదా. సో మేమంతా, నేను మా అమ్మ అంతా బోరు. ఇంకా అత్త, అమ్మ అందరూ ఇంకా ఆలు పరోటా చేసేద్దాము అనేసి చేసేస్తున్నారు. ఇంకా గగన కూడా వచ్చింది. ఇంకా ఫుల్ హ్యాపీ పాపకి. ఇంకా గగనతో ఆడుకుంటుంది. ఓకే
ఇంకా గాయత్రి పెళ్లి ఫొటోస్ తెచ్చునింది. సో అది కూడా ఇంకా అందరూ కూర్చొని చూస్తున్నారు. ఇంకా గగన మళ్ళీ ప్రవీణ్ ఏదో సీరియస్ డిస్కషన్స్ లాగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళందరూ ఫొటోస్ చూస్తున్నారు. ఇంకా 12 o'clock కూడా అయిపోయింది. జస్ట్ 2-3 minutes ఉన్నింది. సో ఇంకా అందరూ పొనుకునేస్తున్నారు, వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేసేది. నేను గగన గాయత్రి మాత్రము సర్ప్రైజ్గా కేక్ వెతుకొని, ఇంకా ప్రవీణ్ కూడా ఫుల్గా నిద్రపోలేదు, నేను పాపను తొడుకొని వస్తాను అని వచ్చి ఇంకా సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఇంకా టైం అడుగుతున్నాను, అయ్యిందా 2 minutes ఉందా, 3 minutes ఉందా, అయ్యిందా, వెళ్దామా అని. సో సర్ప్రైజ్ లాగా వెళ్ళామన్నమాట. లైట్స్ అంతా ఆఫ్ చేసుకొని ప్రవీణ్ పట్టుకొని ఉండే, మేము పోయేసి సర్ప్రైజ్ అనేసి ఇంకా లైట్ అంతా వేసి ఇంకా 12 o'clock కేక్ కట్ చేపించాము. సో యాక్చువల్గా ఇలా అంతా చేస్తే బాగుంటుంది. midnight 12 o'clockకి సర్ప్రైజ్గా అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో నాకు తెలీదు. కాకపోతే కేక్ చేసింది మేము అస్సలు ఏమి గుర్తులేనట్టు మర్చిపోయినట్టే బిహేవ్ చేసాము. ఇంకా పొనుకునేద్దాం, తలతో లేట్ అయిపోతుంది అనేసి చెప్తూ ఉంటే బిన్నే పొనుకోవాలి అనేసి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, లవ్ యు. Oh my God. ఇంకా మా అత్త మామ అమ్మ అందరూ నిద్రపోయినారు. ఇంకా మార్నింగ్ వేరే పిన్నెలు వేయాలి కదా, బయట వెళ్ళాలి కదా అని మేము డిస్టర్బ్ చేయలేదు. ఆల్రెడీ లేట్ అయింది సర్లేని డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మేము నలుగురు మాత్రమే కేక్ కట్ చేసుకున్నాం. కేక్ టేస్ట్ కూడా బాగుండింది. సో ఇలా midnight birthday celebrations kuda అయిపోయింది. Thank you so much for watching and please subscribe to my channel and please support me. If you like the video, please like, comment and share. Thank you so much. Bye. Take care everyone.